Welcome to JRTV. Now we can discuss about this చాలా మంది ప్లాస్టిక్ వెసల్స్ లేదా మన పెయింట్ డబ్బాలు ప్లస్ ఆయిల్ బాటిల్స్ ప్లస్ ప్లాస్టిక్ ఏది వచ్చినా వాటర్ బాటిల్స్ నెక్స్ట్ 2 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ బాటిల్స్ అన్నీ మనం ఏది మొక్కల పెరుగుదలకి ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇందులో పెంచడం వల్ల మొక్క యొక్క గ్రోత్ మీకు రిటార్డేషన్ అయిపోద్ది. అంటే మనకి కంట్రోల్డ్ గ్రోత్ ఉంటుంది. అంటే మొక్క బాగా మరీ పెరిగిపోదు, మరీ మరగుజ్జుగా ఉండదు, మీడియం సైజులో ఉంటుంది. సో ఎందుకంటే మీకు లోన రూట్స్ ఫార్మేషను, మీకు ఫైబ్రస్ రూట్స్ ఫార్మేషను ఏర్పడి మీకు ఈ ప్లాస్టిక్ మీకు దాని యొక్క గ్రోత్ని రిటార్డేషన్ చేస్తుంది. అదే మేము లేటెస్ట్గా ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్లో మీకు ఒక లేయర్ మీకు కోకో పిట్ బాగా లోపల మీకు ఒక ఇన్సులేటింగ్ బేస్ కింద ఏర్పరిచి మీకు అందులో మెన్యూర్ వేసి మొక్కలు పెంచితే అద్భుతంగా మీకు నువ్వా నేనా అంటూ మీకు తారాస్థాయికి పెరిగే అద్భుతమైన ప్లాంటేషను మేము ప్లాస్టిక్లో కూడా చేస్తున్నాం. ఎందుకంటే అందులో మీకు ఫాల్ అండ్ డ్రై లీవ్స్ మీకు కింద వేస్తాం. కింద వేయటం వల్ల మీకు వాటర్ని బాగా అబ్సార్ప్షన్ చేసుకుని తేమ క్లైమేటిక్ కండిషన్స్ని అది కలగజేస్తుంది. అదేవిధంగా చుట్టూ మీకు డ్రై లీవ్స్ ఎక్కువగా వైశాల్యంగా ఉన్న డ్రై లీవ్స్ మనకి మెట్ట తామర తీసుకోండి, లేదా మీకు మన బనానా ప్లాంట్ యొక్క లీఫ్ తీసుకోండి, లేదా మన పామ్ ట్రీ, నెక్స్ట్ కోకోనట్ ట్రీ, నెక్స్ట్ డిఫరెంట్ పామ్ జాతి లీవ్స్ చుట్టూ మీకు ఒక ఇన్సులేటింగ్ లేయర్ ఇచ్చి మధ్యలో మీకు మెన్యూర్ మేము కోకోపిట్, వెర్మీ కంపోస్ట్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ బయోడిగ్రేడబుల్ డస్ట్ మీకు ఫాలన్ లీవ్స్ అవ్వచ్చు, డ్రై లీవ్స్ అవ్వచ్చు, లేదా డ్రై స్టెమ్స్ అవ్వచ్చు, ఫాలన్ ఫ్లవర్స్ అవ్వచ్చు, లేదా ఫాలన్ బడ్స్ అవ్వచ్చు, అన్నీ మీకు ఇందులో ఏర్పాటు చేసి మీకు అద్భుతంగా ప్లాంట్ యొక్క ఎదుగుదలకే మీకు ఫేవరబుల్ క్లైమేటిక్ కండిషన్స్ మేము ప్లాస్టిక్ వీటిలో కూడా మేము కలగజేస్తున్నాం. ఎందుకంటే ప్లాస్టిక్ మీకు బయోడిగ్రేడబుల్ ఇది మెటీరియల్ కాదు. కాబట్టి ప్లాంట్ యొక్క రూటు మీకు ప్లాస్టిక్ వాల్ని తగిలిన వెంటనే ప్లాంట్ యొక్క గ్రోత్ ఆగిపోద్ది. మీకు సంథింగ్ ఈజ్ ఫారెన్ మెటీరియల్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ టు పెనిట్రేట్ ఇంటూ దిస్ వాల్ అని మీకు ఆ రూట్స్ ఒక చుట్ట కింద చుట్టుకుపోయి మనం హెయిర్ కటింగ్ చేయించుకోకపోతే మన జుట్టు ఏ విధంగా చిక్కులు పడిపోయి ఒక మనకి రింగ్ హెయిర్ కింద వచ్చేస్తుందో అదేవిధంగా ఈ మైక్రో ఫిలమెంటస్ ఫైబ్రస్ రూట్స్ విపరీతంగా పెరిగిపోయి మీకు ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ పోషకాలు ఏంటి, న్యూట్రియంట్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, మెటల్స్ ఏంటి, నెక్స్ట్ విటమిన్స్ ఏంటి, ఈ మెన్యూర్లో ఉన్న ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ మినరల్స్, మెటల్స్, న్యూట్రియంట్స్ ప్లస్ పోషక విలువలు, ఖనిజ లవణాలు అన్నీ మీకు అబ్సార్ప్షన్ చేసుకుని మొక్క యొక్క ఎదుగుదలకే మీకు ఎంతో తోడ్పడుతుంది. మీరు అడగచ్చు, ఏమండి ఈ డ్రై లీవ్స్, డ్రై స్టెమ్స్, ఫాలెన్ ఫ్లవర్స్, ఫాలెన్ రూట్, ఫాలెన్ బడ్స్ అండ్ మీకు పక్షులు కొట్టేసిన ఈ ఫ్రూట్స్, లేదా మన కిచెన్లో ఉన్న వెట్ వేస్టేజ్ అంటే మీకు కాయగూరలో ఆకుకూరలో తరగ్గా మీకు వచ్చిన వెట్ వేస్టేజ్ మీరు ఇందులో పెట్టేస్తే ఎలా అంటారు. మీరు దాన్ని జాగ్రత్తగా మీరు మెన్యూర్ కింద కన్వర్ట్ చేయండి. బాగా డ్రై అయిన లీవ్స్ మాత్రమే మీరు ఇటువంటి ప్లాస్టిక్ ఆటల్లో వేస్తే మీకు రూటు మీకు దాని నుంచి మాయిశ్చర్ని మీకు మనం ఒక 2 రోజులు వాటర్ వేయకపోయినా డ్రై లీవ్స్ కానీ డ్రై స్టెమ్స్ కానీ మీకు అందులో ఉన్న పిండి పదార్థం వాటర్ని అబ్సార్ప్షన్ చేసుకుని మన మొక్కకి సస్టైన్డ్ రిలీజ్ నెమ్మదిగా మీకు విడుదల చేస్తుంది. సో అది నెమ్మదిగా దానిలో ఉన్న పత్రహరితాన్ని నెక్స్ట్ పోషక విలువల్ని
మీకు మొక్క గ్రహించి మీకు బాగా ఎదుగుతుంది. సో మీరు ఫాలన్ లీవ్స్ బయట పడేయద్దు. ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో, సిమెంట్ బ్యాగ్ ఉంటే ప్లాస్టిక్ బ్యాగ్లో మీరు కలెక్ట్ చేసి అదే మీరు మెన్యూర్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఒక ప్లాస్టిక్ డ్రమ్లో మీరు ఆ ఫాలన్ లీవ్స్ వేసి దాని మీద ఒక పొర మీరు బ్లాక్ సాయిల్ ఆర్ రెడ్ సాయిల్ ఆర్ శాండీ సాయిల్ ఆర్ మీకు మీరు నాలుగు రకాలైన మీరు శాండ్ వేసి కొద్దిగా వాటర్ వేయండి. ఒక జంట ఎర్త్వామ్స్ని అందులో మీరు ఇన్కార్పొరేట్ చేయండి. అద్భుతంగా మీకు మనకి వెర్మీ కంపోస్ట్ అనేది అద్భుతంగా మీకు తయారయ్యి మన మొక్క యొక్క ఎదుగుదలకి ఎంతో మీకు తోడ్పడే అవకాశం ఉంది. సో మీరు ఈ వెర్మీ కంపోస్ట్ని మనం ఏదో చెంచా ఇచ్చినట్టుగా మనం ఒక విటమిన్ సి క్యాప్సూల్ లేదా బి కాంప్లెక్స్, బెకోసిల్స్ లేదా రేరీ క్యాప్ ఏ విధంగా డైలీ ఒక క్యాప్సూల్ తీసుకుంటాం, మంచి ఉద్దీపన శక్తి, మంచి స్టిమ్యులస్, మంచి ఎనర్జెటిక్గా, మంచి ప్రొడక్టివ్గా, మంచి సింకోప్ లేకుండా, ఎటువంటి జాయింట్ ప్రాబ్లమ్స్ లేకుండా, మంచి ఫెటీగ్ లేకుండా, ఎటువంటి క్రాంప్స్ కానీ, నెక్స్ట్ కోలికి పెయిన్స్ కానీ, ఎటువంటి స్పాజం కానీ, ఎటువంటి ఏక్స్ కానీ రాకుండా అద్భుతంగా మీకు మీ వెర్మీ కంపోస్ట్ని మొక్కలకి వేస్తే ఆ మొక్క కూడా మీకు మంచి ఉద్దీపనంగా మీకు పెరిగి మనకి ఫలసాయాన్ని అద్భుతంగా అందజేసే అద్భుతమైన ప్రక్రియ ఈ మేము ప్లాస్టిక్ డ్రమ్ములో కూడా మీకు ఫలసాయాన్ని మీకు అద్భుతంగా తీసుకొస్తాం. సో మీరు లోన ఒక ఇన్సులేటింగ్ లేయర్ కింద మీకు కోకోపిట్ అంటే కోకోనట్ యొక్క కాయిర్ మీకు ఇస్తాం. మన ఈ ఇది మన పరుపుల్లో ఏ విధంగా అయితే మీకు కాయిర్ని మీకు కుషనింగ్ ఎఫెక్ట్ లేదా కాయిర్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. మీకు డ్రైగా ఉన్న స్టెమ్, డ్రైగా ఉన్న వుడ్ మీకు ఎలక్ట్రిసిటీని పాస్ చేయదు, నెక్స్ట్ సౌండ్ని పాస్ చేయదు, అదేవిధంగా మీకు హీట్ను కూడా పాస్ చేయదు. సో అందువల్లే మీకు పూర్వకాలంలో మీకు మనకి వుడెన్ చైర్స్ ఉండి, సో దానివల్ల మీకు మొలల వ్యాధి అనేది మీకు వచ్చేది కాదు. ఇప్పుడేంటి ఐరన్ చైర్స్ ప్లస్ ప్లాస్టిక్ చైర్స్. ప్లాస్టిక్ ఈజ్ ఏ హీట్ లిబరేటర్. మీకు హీట్ లిబరేషన్ బాగా జరిగి మనకి మూల సంఖ్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ఈ పూర్వకాలంలో మీకు వుడెన్ చైర్స్కి మధ్యలో గ్యాప్స్ ఇచ్చేవాడు. సో దేర్ విల్ బి హీట్ డెసిపేషన్ ఫ్రమ్ ద యానస్. మీకు గుదభాగం నుంచి హీట్ మీకు బయటికి డెసిపేషన్ అయిపోయేది. ఇది మీకు వాయు రూపంలో లేదా మనకి ఏది మీకు వుడ్ మన బాడీకి టెంపరేచర్ని పెర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే అద్భుతమైన ఇది వుడ్ 37 degrees లేదా 98.4 degrees సెంటిగ్రేడ్ని మెయింటైన్ చేసేది మీకు ప్లాంట్ యొక్క డెడ్ వుడ్. సో మీరు మనం ఫర్నిచర్ అనేది మనం ఐరన్ కాకుండా, ప్లాస్టిక్ కాకుండా వుడ్డే ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మనిషి యొక్క జీవితకాలం డెఫినెట్గా మీకు 15 to 20 years పెరిగే అవకాశం ఉంది. ఇటువంటి కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాతాలు కానీ, లేదా మీకు లంగ్ డిసీజెస్ కానీ, ఎటువంటి మీకు అనారోగ్య సమస్య కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. సో వుడెన్ నవ్వారు నేసిన మంచాలు చాలా ప్రశస్తం. సో వాటి మీద మనకి మన పూర్వీకులు మీరు 100 years 120 years ఏమన్నా కోవిడ్ వచ్చినా మీకు తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి వాళ్ళకి పూర్వీకులకి ఉందంటే వాళ్ళ యొక్క రెసిస్టెన్స్ పవర్, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి మనం కూడా అలవర్చుకుంటే అద్భుతంగా మన యొక్క లైఫ్ని మనం పెంచుకుని మన ప్రకృతికి మనం చేసే అద్భుతమైన డెవలప్మెంట్ మనం ప్రకృతికి ఒక కానుకగా మనం ఇచ్చి మనం తనువు చాలిస్తే అది మంచి పేరు మనకి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ దాంట్లో మీకు రూట్ రెపల్షన్ వస్తుంది. రూట్ ఒక్కసారి ప్లాస్టిక్ వాల్ని టచ్ చేసి మళ్ళీ మీకు రీకాయిలింగ్ అయ్యి
లోనే మీకు అవుతుంది. అప్పుడు ప్లాంట్ యొక్క గ్రోత్ రిటార్డేషన్ అయ్యి ఒక మరగుజ్జు ప్లాంట్ కింద మీకు వచ్చేస్తూ ఉంటుంది. సో మీకు డ్వార్ఫ్ ప్లాంట్స్ మేము చేయమంటే చేస్తాం, లేదా తక్కువ ఎత్తులో మీకు కాయలు అద్భుతంగా కాసే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. లేదా మీకు ఫ్రూటింగ్ ప్లాంట్స్ మాకు 25 years 30 years మాకు పెరగాలి అంటే ఆ విధంగా కూడా మేము మీకు చేసి చూపిస్తాం. సో మీరు ప్లాస్టిక్ కూడా మీరు బయట డిస్పోజ్ చేయకుండా ఉన్న వాటర్ బాటిల్స్ పైన టాప్ కట్ చేసి దానికి కింద 2 పెర్ఫరేషన్స్ ఇచ్చి అందులో మీరు కోకో పిట్టు ప్లస్ మీరు ఇది మెన్యూర్ వేసి మొక్కను పాతితే మీకు పెద్ద నర్సరీ, మీకు మన ట్విన్ సిటీస్లో లేనంత పెద్ద నర్సరీ మీ సొంతం చేయొచ్చు. అంటే మీరు నర్సరీ బిజినెస్ చేయమంటారా అని మీరు ప్రశ్నించవచ్చు. నేను టెర్రస్ మీద మీరు మొక్కలు పెంచితే ఆ పర్యావరణానికి మనకు పొల్యూషన్ తగ్గుతుంది, నెక్స్ట్ ఈ గ్యాసెస్ ఎఫ్యూజన్స్ తగ్గుతాయి, నెక్స్ట్ ఈ మోటార్ బైక్స్, నెక్స్ట్ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫ్యూమ్స్, నైట్రిక్ యాసిడ్ ఫ్యూమ్స్, వివిధ మీకు మీథేన్ అండ్ ఈథేన్ ఇవన్నిటిని మీకు అబ్జార్ప్షన్ చేసేవి మీకు ప్లాంట్స్ యొక్క లీవ్స్. సో అందువల్ల మనం మీరు గవర్నమెంట్కి ఇది హరితహారం మీకు కార్యక్రమం జరిగినప్పుడు మీరు ప్లాంట్స్ డొనేషన్ చేయొచ్చు, లేదా మీరు మీ వ్యవసాయ క్షేత్రాల గట్టులు వెంబడి ఆ ప్లాంట్స్ అన్నీ మనం పాతేస్తే అద్భుతంగా ఒక మీకు థిక్ ఫారెస్ట్ కింద నెక్స్ట్ ఎటువంటి గ్లోబల్ వార్మింగ్ లేకుండా మీకు ఒక అద్భుతమైన ఈ స్టేట్ కింద మనం ఈ డెక్కన్ ప్లాటూని అద్భుతమైన మీకు ఉదక మండలాన్ని తలపించే విధంగా కూడా మనం ఇక్కడ ఈ స్టేట్ని తయారు చేయొచ్చు. సో మీరు ఈ ప్లాస్టిక్ అది బాగా బయటికి డిస్పోజ్ చేయొద్దు. డిస్పోజ్ చేస్తే అది మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళీ ప్లాస్టిక్ మీకు తయారు చేస్తున్నారు. సో దాన్ని మీరు పెట్ బాటిల్ ఉంటే పైన కట్ చేసేయండి, కట్ చేసి కింద 2 పెర్ఫరేషన్స్ పెట్టండి, అందులో మెన్యూర్ వేయండి, ఒక మొక్క పాతండి. అది సీతాఫలం అవ్వచ్చు, లేదా మీకు వేప అవ్వచ్చు, లేదా మీకు ఒక క్యాస్టర్ సీడ్ ప్లాంట్ అవ్వచ్చు, లేదా మీకు పెరీనియల్ ప్లాంట్ ఏదన్నా సరే రావి మొక్క వేయండి. దానికదే అది పెరిగేంత వరకు పెరుగుతుంది. తర్వాత మీరు బయట ఒక రహదారి వెంబడి పాతేస్తే అదే మహావృక్షం అయ్యి మీకు ఆ దారి వెంబడి వెళ్ళేటప్పుడు మీకు వెల్కమింగ్ చేస్తుంది, మిమ్మల్ని ఒక గురువు కింద మీకు రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.